హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అదేవిధంగా మన వెబ్సైట్ ద్వారా జో స్టడీ క్లబ్ ఆన్లైన్ క్లాసెస్ మరియు ఎగ్జామ్స్ అండ్ పీడిఎఫ్స్ అనేవి ప్రొవైడ్ చేయడానికి ఒక అడుగు ముందుకు వేస్తూ గ్రూప్ 2 సెకండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేసామమ్మా. దీనికి మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. చాలా ఎక్కువ మంది జాయిన్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు, రైట్? సో ఇంతవరకు ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వకపోతే సో ఈ బ్యాచ్ జాయిన్ అవ్వండి. అతి తక్కువ ప్రైస్కి ఫుల్ డెప్త్ క్లాసెస్ ఉంటాయి, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్ సంబంధించి పీడిఎఫ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్పిన తర్వాత ఈ వారం సంబంధించి ఓకే, సో ఈ 1 వీక్ ఇన్ 10 డేస్ సంబంధించి షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడెప్పుడు ఏ క్లాస్ వస్తుందని చెప్పేసి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానమ్మా, రైట్? సో సార్ చూసినట్లయితే కేవలం ఎంతమ్మా 999 ఓకే, 999కే అందిస్తున్నాం గ్రూప్ 2 క్లాస్ అనేవి. సో మీరు గ్రూప్ 2 క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే 9704670893 సో ఈ నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పేటిఎం కానీ చేసి మాకైతే వాట్సాప్ మెసేజ్ చేయండి అమ్మా. ఇదే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, ఓకే? 999 అనేది పే చేసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, మీకు ఆ గ్రూప్లో యాడ్ చేస్తాం. అదేవిధంగా చూసినట్లయితే మా యొక్క వెబ్సైట్ లాగిన్ ఇస్తాం, వెబ్సైట్లో ఎగ్జామ్స్ కూడా రాసుకునే ప్రయత్నం చేయొచ్చు, ఓకే? సో ఈ 999లోనే మనం క్లాసెస్ డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి. అదేవిధంగా చూసుకుంటే చాప్టర్ వైజ్ అంటే టాపిక్ వైజ్ అనేవి మీకు ఆ చాప్టర్ సంబంధించి ఎన్ని బిట్స్ వస్తాయి, దాదాపు 30,000కు పైగా అయితే బిట్స్ అనేవి అందించే ప్రయత్నం చేస్తామమ్మా, ఓకే? సో ఇప్పుడు మనం గ్రూప్ 2 ఆన్లైన్ క్లాస్ సంబంధించి షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ క్లాస్ రావద్దని చెప్పేసి చూసే ప్రయత్నం చేద్దాం, ఓకే? సో మన క్లాస్ అనేవి మొదటగా ఎవరైతే 0 నుంచి స్టార్ట్ చేస్తారో, అంటే ఎలాంటి బేసిక్స్ లేకుండా సో ఇప్పుడే వీడియో చూసినా సో ఎలాంటి బేసిక్స్ లేకపోయినా సరే అలాంటి వాళ్ళకైతే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అయితే క్లాస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందమ్మా. సో డేస్ అనేది ముందుకెళ్ళే కొద్ది క్లాస్ ఎక్కువ అవుతూ ఉంటాయి, సబ్జెక్ట్ లోతులోకి మనం వెళ్తూ ఉంటాం అనమాట. సో చూడండి, మనకి 26 ఓకే, 26/09 27 28 29 30 01 October, right? So 2nd October and 3rd October and 4th October, right? So మనం 1 2 3 4 5 6 7 8 9 డేస్, ఓకే? సో ఈ 9 డేస్ అనేది ఎలా ఉండబోతుందో చూసుకున్నట్లయితే మీకు ప్రతి వీడియో చెప్పాను. మీకు ఏం చెప్పానంటే మోడర్న్ హిస్టరీ అనేది అన్ని సబ్జెక్టులకి ఆరిజినల్ లాంటిది. సో ఆ సబ్జెక్ట్ మీకు అర్థమైతే ఆటోమేటిక్గా ప్రతి పాయింట్ అర్థమవుతుంది చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగా మోడర్న్ హిస్టరీలో దాదాపు ఒక 60+ క్లాసెస్ ఉంటాయమ్మా. సో ఈ 9 డేస్లోనే మోడర్న్ హిస్టరీ అనేది పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోతుంది. సో ఎలా? సో 26th అంటే రేపు, అంటే ఆల్రెడీ ఈరోజు క్లాసెస్ పంపించినప్పటికీ రేపటి నుంచి క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ అనేది రావడం జరుగుతుందమ్మా. చూడండి, 26th 9th రోజు, రైట్? సో మోడర్న్ హిస్టరీలో భాగంగా, ఓకే, మోడర్న్ హిస్టరీలో భాగంగా యూరోపియన్ల రాక, ఓకే, యూరోపియన్ల రాక ఉంటుందమ్మా. సో ఇక్కడ యూరోపియన్ రాక అంటే బ్రిటిష్ వారు కానీ, పోర్చుగీస్ వారు కానీ, డచ్ వారు కానీ, ఫ్రాన్స్ వారు కానీ, సో వాళ్ళు ఎలా వచ్చారు మన యొక్క భారతదేశం చెప్పేసి ఆ అంశాలు ఉంటాయి. నెక్స్ట్ 27th రోజు అంటే ఇక్కడ మనకి దాదాపుగా 6 క్లాస్ వరకు ఉంటాయమ్మా, ఓకే, 6 క్లాసెస్ వరకు ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే 27వ తారీఖు రోజు ఇక్కడ ఏముంటాయంటే ఈ సెకండ్ నెక్స్ట్ టాపిక్ అమ్మా, బ్రిటిష్ ఆక్రమణలు, ఓకే, బ్రిటిష్ ఆక్రమణలు, రైట్ అమ్మా. సో బ్రిటిష్ ఆక్రమణలు అంటే కర్ణాటక యుద్ధం జరుగుతుంది, కర్ణాటక జరిగిన తర్వాత కర్ణాటకను ఆక్రమించుకుంటారు, మరాఠా జరుగుతుంది, మరాఠా తర్వాత మరాఠా ప్రాంతం ఆక్రమించుకుంటారు. నెక్స్ట్
సిక్కు యుద్ధాలు అవుతాయి, ఆ సిక్కు ప్రాంతం ఆక్రమించుకుంటారు. మైసూర్ యుద్ధం అవుతాయి, ఆ మైసూర్ ప్రాంతం ఆక్రమించుకుంటారు. ఇలా ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారో ఆ క్లాస్ ఉంటాయమ్మా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దాదాపు 8 to 10 క్లాస్ ఉంటాయి, రైట్. సో దాదాపు 8 to 10 క్లాస్ ఉంటాయమ్మా. నెక్స్ట్ చూసినట్టయితే ఓకే, సో మనకి బ్రిటిష్ ఆక్రమణ తర్వాత బ్రిటిష్ వారిపైన తిరుగుబాట్లమ్మ. నార్మల్గా మీరు ఏ బుక్ చూస్తే సరే దీని తర్వాత టాపిక్ ఏమొస్తుందంటే ఆటోమేటిక్గా సిపాల్ ఇప్పుడు వస్తుంది. దానికన్నా ముందు ఒక చిన్న టాపిక్ ఉంది, మన నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్స్ వస్తున్నాయి. దట్ ఈస్ ఏంటంటే 1857కు ముందు, ఓకే, 1857కు ముందు బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు, బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు, రైట్. సో బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు ఇవి 2 క్లాస్ ఉంటాయి అనమాట. ఓకే, అయినా మంచి ఇంపార్టెంట్, దాదాపు 30-40 ఉంటాయి అనమాట. ఓకే, 40 వరకు ఉంటాయి బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు నేర్చుకోవాల్సిన అంశం చూసుకుంటే సిపాయిల తిరుగుబాటు. ఓకే, సిపాయిల తిరుగుబాటు అమ్మా, రైట్, సిపాయిల తిరుగుబాటు. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకి 1857 తర్వాత అంటే 1857 తర్వాత, ఓకే, తరువాత ఓకే బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు అంటే దీని తర్వాత కూడా అవుతాయమ్మా, బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు, రైట్. సో దెన్ ఆఫ్టర్ ఇక్కడ చూసినట్లయితే ఓకే సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు, ఓకే, సంస్కరణ ఉద్యమాలు, దట్ ఈస్ రాజా రామ్మోహన్ రాయ్ మొదలుపడి, ఓకే, మనకి రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం మొదలుకొని బ్రహ్మ సమాజం, ప్రార్థనా సమాజం, దివ్య జ్ఞాన సమాజం, ఓకే, రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్. సో ఇలా ఏవైతే ఉన్నాయో ప్రతి అంశానికి తర్వాత. ఓకే, సో నెక్స్ట్ చూస్తుంటే ఇక్కడ మనకి కుల ఉద్యమాలు, ఓకే, కుల ఉద్యమాలు ఉంటాయమ్మా క్లాస్ అనేవి, రైట్. సో కుల ఉద్యమాలు అనేవి ఇది కూడా మంచి ఇంపార్టెంట్ టాపిక్. దీంతో పాటు ఇక్కడ మనం చూసుకుంటే ముస్లిం ఉద్యమాలు కూడా కలిసి ఉంటాయమ్మా, ముస్లిం ఉద్యమాలు, రైట్, ముస్లిం ఉద్యమాలు. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకి వచ్చే మెయిన్ టాపిక్ ఓకే భారత జాతీయోద్యమం, ఓకే, భారత జాతీయోద్యమం. సో ఇది ఉంటుంది ఇక్కడ మనకి. ఇక్కడ అతివాదులు మరియు ఓకే అతివాదులు, మితవాదులు గురించి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ గాంధీ యుగం ఉంటుందమ్మా, ఓకే, గాంధీ యుగం ఉంటుంది. సో మనకి ఇక్కడ మనకి గాంధీ యుగం తర్వాత ఏదైతే ఉందో సహాయ నిరాకరణ ఉద్యమం నుంచి, ఓకే, సహాయ నిరాకరణ ఉద్యమం నుంచి మొదలుకొని రైట్ మౌంట్ బాటన్ ప్రణాళిక వరకు, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకు. సో ఇలా ప్రతి అంశం కూడాను ఈ విధంగా ఉంటుంది. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ ఎందులో మనకి గవర్నర్ టాపిక్ అనేది కనిపించని చెప్పేసి డౌట్ రావచ్చు. అయితే మనం గవర్నర్ టాపిక్స్ అనేది మరొకసారి ఎలా చేద్దామంటే ఈ టాపిక్స్ అన్ని అయిపోతాయి కదా. సో అయిపోయినంత రివిజన్ చేసేటప్పుడు మళ్ళీ 42 మంది గవర్నర్స్ ఉంటారు, ఓకే, 42 or 43. సో ఈ గవర్నర్స్ కోసం చెప్పుకుంటే మళ్ళీ టోటల్ గా ఇవన్నీ పాయింట్స్ మళ్ళీ కవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. దట్స్ వై మనం ఏంటంటే ప్రెసెంట్ చూసుకున్నట్లయితే సో ఈ విధంగా October 4th వరకు ఈ విధంగా మీకు క్లాస్ అనేవి ఉండబోతున్నాయి, రైట్. సో మోడర్న్ హిస్టరీ అయిపోయింది. ఒక్క మోడర్న్ హిస్టరీ ఉంటుందా అంటే కాదు, దీంతో పాటు మరిన్ని క్లాసులు ఉంటాయి. చూడండి, ఇది మోడర్న్ హిస్టరీ సంబంధించి మనకి షెడ్యూల్ చెప్పా కదా. గవర్నర్స్ టాపిక్ కూడా ఉంటుంది. గవర్నర్స్ టాపిక్ అనేది మళ్ళీ అదొక పెద్ద లాంగ్ టాపిక్. అది చెప్పినప్పుడు ఏమంటే అంటే దానిలోనే మనకి ఇక్కడ ఏవైతే
ఈ బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు వచ్చి అవి ఉంటాయి. ఓకే, బ్రిటిష్ ఆక్రమణలు ఉంటాయి. నెక్స్ట్ చూసుకుంటే వ్యతిరేక తిరుగుబాట్లు ఉంటాయి, సిపాల్ తిరుగుబాటు ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇవి అంశాలు ఉంటాయి. సాంఘిక సంస్కరణలు ఉన్నాయి కదా, అక్కడ గవర్నర్లు వస్తారు. నెక్స్ట్ కుల ఉద్యమాలు వస్తారు, జాతీయ ఉద్యమం, గాంధీ యుగం, సహాయ నిరాకరణ ఉద్యమం, అప్ టు మనకి ఎక్కడ వరకు స్వాతంత్రం వచ్చే వరకు ఎవరైతే గవర్నర్స్ ఉంటారో ఆ గవర్నర్స్ ప్లస్ వైస్రాయ్. సో ఇద్దరు టాపిక్ ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇది దేనికోసం అమ్మ, మోడల్ హిస్టరీ కోసం. నెక్స్ట్ దీంతో పాటు మనకి ఏ అంశాలు కవర్ అవుతాయి? రైట్, అంటే ఈ 9 days లో కవర్ అయ్యే అంశాలు చూద్దాం. ఓకే, మనకి ఇంకొక ఈజీ టాపిక్ ఏంటంటే ఏపీ జోగ్రఫీ. రైట్, గమనించండి, నేను చెప్పే ఈ క్లాసులన్నీ మోడల్ సంబంధించి ప్రతిదీ మీకు ఎలా ఉంటాయంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ మ్యాప్ పాయింట్ లో ఉంటాయి. మీరు ఎప్పుడు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టుగా మనం తప్ప అంత క్లియర్ గా మ్యాప్ పాయింట్ చెప్పే క్లాస్ ఎక్కడ కనిపించో ఈ క్లాసెస్ చూసిన తర్వాత మీకు ఐడియా వస్తుంది అనమాట. నెక్స్ట్ సో ఏపీ జోగ్రఫీ ఉంటుందమ్మా. ఓకే, ఏపీ జోగ్రఫీ ఉంటుంది. సో సేమ్ అమ్మ ఇక్కడ ఏపీ జోగ్రఫీ విషయానికి వస్తే 26th రోజు ఏముంటుందంటే సో ఉనికి గురించి ఉంటుంది అనమాట. అది చిన్న టాపిక్సే, మనకి ఇక్కడ మోడలిస్ట్ కొంచెం పెద్ద టాపిక్ ఉంది కాబట్టి ఇక్కడ సో ఉనికి, సో పరిమాణం ఏదైతే ఉందో ఆ టాపిక్ ఉంటుందమ్మా. రైట్, సో ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ చూసినట్లయితే నైసర్గిక స్వరూపం ఉంటుంది సెకండ్ రోజు. ఓకే, నైసర్గిక స్వరూపం ఉంటుంది. రైట్, సో నెక్స్ట్ మృత్తికలు ఉంటుంది. ఓకే, మృత్తికల కోసం ఉంటుంది. నెక్స్ట్ చూసినట్టయితే ఈ డే రోజు 29th రోజు ఏముంటుందంటే శీతోస్థితి ఉంటుందమ్మా. ఓకే, శీతోష్ణ స్థితి ఉంటుంది. రైట్, సో నెక్స్ట్ చూసినట్టయితే నదుల గురించి ఉంటుందమ్మా, ఆంధ్రప్రదేశ్ సంబంధించి నదులు. రైట్, నెక్స్ట్ చూసినట్టయితే ప్రాజెక్టులు ఉంటాయి, నీటి పారుదల మరియు ప్రాజెక్టులు. ఓకే, నీటి పారుదల మరియు ప్రాజెక్ట్స్. రైట్, నీటి పారుదల మరియు ప్రాజెక్టులు ఉంటాయమ్మా. నెక్స్ట్ October 2nd రోజు చూసినట్టయితే మనకి విద్యుత్ ఉంటుంది. ఓకే, విద్యుత్ రంగం గురించి అయితే ఉంటుంది. నెక్స్ట్ October 3rd రోజు చూసినట్లయితే మనకి రవాణా ఉంటుందమ్మా. ఓకే, రవాణా కోసం ఉంటుంది. నెక్స్ట్ October 4th రోజు చూసినట్లయితే మనకి ఏపీ జనాభా. ఓకే, ఓకే, ఆంధ్రప్రదేశ్ జనాభా 2011 సెన్సెస్. సో ఈ విధంగా ఉంటుంది. అయితే ఇంకా ఉన్నాయంటే దీంట్లో ఇంకా క్లాసెస్ ఉన్నాయి, అడవులు ఉన్నాయి, వ్యవసాయం ఉంది. ఓకే, సో ఇతర అంశాలు కూడా పారిశ్రామిక రంగం ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఇక్కడ విద్యుత్ రవాణాతో కాదు, ఇక్కడ మనం చేసేద్దాం విద్యుత్తో పాటే ఇక్కడ మనకి పారిశ్రామిక రంగం కూడా చెప్పేసుకుందాం. పారిశ్రామిక రంగం. ఓకే, ఆంధ్రప్రదేశ్లో గల పారిశ్రామిక రంగం కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. సో టోటల్ చూసినట్టు మనకి ఇక్కడ 10 టాపిక్స్ వచ్చాయి. ఓకే, 10 టాపిక్స్ వచ్చాయి. సో ఇంకా ఉన్నాయంటే ఇంకా ఉన్నాయమ్మ. అవి ఏంటంటే ఏపీ వ్యవసాయం ఉంటుంది. ఓకే, ఆంధ్రప్రదేశ్ సంబంధించి వ్యవసాయం ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అడవులు ఉంటాయి అన్నమాట. సో అవి మనం అప్డేట్స్ తో చెప్పే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఈ విధంగా అయితే మీకు ఓకే ఏపీ జోగ్రఫీ క్లాస్ అనేవి అప్ టు October 4th వరకు ఉంటాయి. రైట్, సో దాదాపు చూసినట్టు మనకి 30 క్లాసెస్ వస్తాయి, అవి 60 క్లాసెస్ వస్తాయి. 30 + 60 90 క్లాసెస్ విత్ ఇన్ 9 days లో. అంటే 9 days పర్ డేకి మనకి దాదాపు 10 క్లాసెస్ వరకు కవర్ చేయాలి. అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. 10 క్లాస్ అనేది సరే దాంట్లో మీకు ½ an hour నుంచి 40 minutes ఉంటుంది కాబట్టి 5 to 6 hours మాత్రమే కష్టపడితే ఆటోమేటిక్ గా ఈ టాపిక్స్ అన్ని అయిపోతాయి. ఓకే, అయితే సో ఇప్పుడు మనం ఎక్కడ మళ్ళీ కంటిన్యూషన్ చూసుకున్నట్లయితే సో ఈ లాస్ట్ 1st, 2nd, 3rd, 4th ఉంది కదమ్మా. సో ఈ డేస్ లో సో దీనికి మళ్ళీ ఇంకో క్లాస్ అనేది లింక్ చేసుకుంటూ వెళ్తాం. అది పాలిటీ ప్లస్ ఎకానమీ. ఎందుకంటే మనకి పేపర్ 2 మరియు పేపర్ 3 అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఇది మనకి ఇనీషియల్ డే, ఫస్ట్ డే అంటే మన ఫస్ట్ వీక్ కాబట్టి సో ఈ ఫస్ట్ వీక్ లో మనం సో ఈ క్లాస్ అనేవి చూసే ప్రయత్నం చేద్దాం. సో దెన్ ఆఫ్టర్ ఏంటంటే దీనిపైన ఐడియా వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఎకానమీ అర్థమవుతుంది, పాలిటీ అర్థమవుతుంది. సో అదేవిధంగా చూసినట్లయితే మనకి వెరీ నెక్స్ట్ ఏంటంటే అంటే ఈ 9 days తర్వాత
నెక్స్ట్ వీక్ లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ చూసుకున్నట్లయితే అదేముంటుందంటే ఇండియన్ జోగ్రఫీ, ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, రైట్? సో ఇండియన్ జోగ్రఫీ, సో అదే చూసినట్టయితే అంటే మనకి ఇక్కడ ఈ టూ టాపిక్స్ అయిపోతాయి అమ్మా. 9 days లో 2 టాపిక్స్ అయిపోతాయి. నెక్స్ట్ మనం ఇండియన్ జోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, సో ఈ మూడింటిని అయితే ఓకే, ఈ మూడింటిని నెక్స్ట్ వీక్ లో అయితే మనం క్లియర్ గా అంటే నెక్స్ట్ 10 days వరకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో దాంతో చెప్తాను ఏ టాపిక్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయని చెప్పేసి నెక్స్ట్ వీడియో అయితే చేసే ప్రయత్నం చేస్తాను. ఆ వీడియో ఎప్పుడే చేస్తాను అంటే October 2nd రోజు అయితే మీకు ఆ వీడియో అనేది వస్తుంది అనమాట, రైట్? సో ఇలా మన క్లాస్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ అవుతూ ఫుల్ డెప్త్ గా విత్ మ్యాప్ పాయింట్ తో అప్డేట్స్ తో చెప్పడం జరుగుతుంది, రైట్? సో మేము క్లాస్ చెప్పినప్పుడు పక్కన ఒక బుక్ పెట్టుకోండి. సో బుక్ చూసుకొని కంపేర్ చేసుకొని, నో నీడ్ టు వరీ. సో కంపేర్ చేసుకొని మన డెప్త్ ఎలా ఉన్నాయి, మన క్లాసెస్ స్టైల్ ఎలా ఉంది, ఆ యొక్క నా ప్రొనౌన్సెస్ ఎలా అని చెప్పేసి చూసే ప్రయత్నం చేయండి. 100% మీకు నచ్చుతాం అనుకుంటున్నాను, రైట్? సో ఒక్క విషయం గమనించండి, గ్రూప్ 2 లాంటి ఉద్యోగం సాధించాలంటే తప్పకుండా మన ప్రయత్నం అనేది భగీరథ ప్రయత్నంలా ఉండాలి. సో అందరిలా ఉండకూడదు, ది బెస్ట్ గా ఉండాలి, రైట్? సో మనం ఇలా కంప్లీట్ చేసుకుంటూ పోతూ November 1st వచ్చేసరికి November 1st నుంచి అప్ టు మనకి సిలబస్ కవర్ అయ్యే వరకు టోటల్ గా ప్రతి రోజు ఎగ్జామ్ అనేది చాప్టర్ వైజ్ అనేది కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాం, దెన్ ఆఫ్టర్ సిలబస్ తో పాటుగా ఆ కంప్లీట్ అయిన సిలబస్ పైన ఎగ్జామ్స్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో ఎక్కడ మనకి లాగింగ్ లో ఉన్నామో, ఎక్కడ ఏ సబ్జెక్ట్ అవుతుందని చెప్పేసి మనకు ఐడియా వస్తుంది. సో అప్పుడు తప్పకుండా మనకి పర్ఫెక్ట్ అవుతాం, తప్పకుండా ఏ బిట్ వచ్చినా సరే ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాం, రైట్? సో ఇదే ఫార్ములా అనేది గత సచివాలయంలో మనం అప్లై చేసాం కాబట్టి దాదాపు 100కి పైగా బిట్స్ వచ్చాయమ్మా, రైట్? సో ఈసారి తప్పకుండా మీరు చేయాల్సింది ఒకటే, మన క్లాస్ అనేవి రెగ్యులర్ గా ఫాలో అవ్వండి, 100% మీకు ఉద్యోగం వస్తుంది, రైట్? సో మీకు జో స్టడీ క్లబ్ అండ్ సో స్టార్ గా నేనున్నాను. తప్పకుండా ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ అనేది ఫుల్ డెప్త్ గా వస్తుంది. చాలా మంది తక్కువ అమౌంట్ పెట్టారు, బాగా చెప్తారా, ఫుల్ డెప్త్ చెప్తారా, ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి డౌట్స్ వస్తున్నాయి. సో అన్ని ఉంటాయి, నో నీడ్ టు వరీ. అయితే ఒక విషయం గమనించండి, ఇందులో కొంతమంది ఏంటంటే సార్ మాకు బుక్స్ ఇస్తారు అంటున్నారు. సో బుక్స్ అనేది కష్టం అమ్మా. మీరు కానీ బయట బుక్స్ కొనే మాత్రం చెప్తున్నాం. సో మేము ఇచ్చినా సరే ఎవరో ఒక బుక్ చూసి ఆధార్ బుక్ చూసి అయితే ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి బుక్స్ అడగవద్దు, రైట్? సో ఆ బుక్స్ అనేవి మేము కాపీ చేస్తే సరే కాపీ రైట్స్ ఉంటాయి కాబట్టి అలాంటి ప్రయత్నం మేమేం చేయం. దయచేసి మీరు బుక్స్ కొనాలనుకుంటే బుక్స్ కొనుక్కోండి, ఒకసారి కొనుక్కొని రిఫర్ చేసుకుని మా క్లాస్ కంపేర్ చేసుకోండి, మీకు తప్పకుండా ఉపయోగపడతాయి, ఓకేనా? సో పీడిఎఫ్స్ మాత్రం ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో చాప్టర్ వైజ్ దానికి సంబంధించి 30,000 పైగా అయితే బిట్స్ అని ప్రొవైడ్ చేస్తాం. సో మరొకసారి ప్రతి ఒక్కరును మీకు మా యొక్క క్లాసెస్ వచ్చినట్లయితే ఒకసారి మన ప్లేలిస్ట్ చూడండి, నంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్ చూసిన తర్వాత మీకు నచ్చితేనే ఈ బ్యాచ్ చదవండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్లో ఓకే, దాదాపు మా టార్గెట్ ఏంటంటే మేమిచ్చే సబ్జెక్ట్ నుంచి, మేమిచ్చే మెటీరియల్ నుంచి 300 పైగా బిట్స్ రావాలి అని చెప్పేసి మా యొక్క మెయిన్ టార్గెట్. అదేవిధంగా చూసినట్లయితే దాదాపు మనకి నెక్స్ట్ నోటిఫికేషన్లో 500 పైగా ఉద్యోగాలు సాధించినది మన యొక్క ముఖ్య ఉద్దేశం. అది ఎస్ఐ కానిస్టేబుల్, అదేవిధంగా చూసినట్టే మన గ్రూప్ 2 ఇతర ఎగ్జామ్స్. సో టోటల్ కలుపుకొని 500 పైగా ఉద్యోగాలు రావాలి, రైట్? సో మనకి ఆ ఉద్యోగాలు రావాలంటే మీలాంటి వాళ్ళు ఎక్కువ మంది మెంబర్స్ సో జాయిన్ అయ్యే ప్రయత్నం చేస్తే మన సబ్జెక్ట్, మన సిలబస్ అనేది వింటే 100% ఉద్యోగం వస్తుందమ్మా, ఓకే? థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, రైట్? సో ఏమైనా ఇంకా డౌట్ ఉంటే మాత్రం దయచేసి నాకు నంబర్కి ఫోన్ చేయండి, ఓకే? నో నీడ్ టు వరీ, ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. అంటే కొంతమందికి ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది కదా, సో వాళ్ళైతే మనం మార్చలేం. సో ఆ నెగిటివ్ ఒపీనియన్ కూడా చెప్తున్నాను, మీ అందరూ నాకు ఫ్రెండ్స్ లాంటి వాళ్ళే, అందరూ ఒకటే. సో మీకు సబ్జెక్ట్ అనుకోవడం వచ్చానమాట, సో దాన్ని వినియోగించుకోండి, కానీ దాన్ని మిస్యూజ్ అయితే చేయొద్దు, రైట్? సో మీలాంటి అంటే మీ ఫ్రెండ్స్ కానీ, మీ బ్రదర్ కానీ, కాక మీ అక్క చెల్లెలు కానీ, సో వాళ్ళు ఉద్యోగం సాధించడానికి ఎంతో నమ్మకంతో మాతో కలిసి ట్రావెల్ చేస్తున్నారు. మీకు తెలియకుండా ఏవో పిచ్చి కామెంట్ చేయడం వల్ల అది నెగిటివ్గా వెళ్తున్న విషయం గమనించండి, ఓకేనమ్మా? థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా నా వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ.